ఏం లేదన్నా, పంపట్లేదు పై లోపల పంపట్లేదు మమ్మల్ని. అదేంటి టికెట్స్ లేవేం లేవు, ఫ్యాన్స్ అని వచ్చాం, లోపల పంపట్లా అంతే. ఇక మా బాధితులు అందరు ఇక్కడే ఉన్నారు. ఇదో బాధితుడు అయితే చాలా ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్. ఇదో బాధితుడు దీనికోసం షో పైకి పంపించట్లేదు, టికెట్లు కూడా ఇవ్వట్లేదు. ఫ్యాన్స్ అంటే అందరిని పంపాలా అంతే, టికెట్ ఉండాలి కదా. మా బాధితులు సినిమా అయితే బ్లాక్ బస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. బాబుల తర్వాత గుర్తులేదు కదా ప్రభాస్ చెప్పుకోదాకా ఇటు సలార్గన దాటం ఉంటుంది. ఫ్లాప్ అవుతుందన్నా హిట్ అవుతుందన్నా? బ్లాక్ బస్టర్. అది సలార్గన దాటం ఉంటుంది. మామూలుగా ఓపెనింగ్ లాస్ట్ టైం బాహుబలి తర్వాత పెద్ద ఓపెనింగ్స్ రాలే. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓపెనింగ్స్? 2,000 కోట్లు అన్న, 2,000 కోట్లు ఈజీగా వస్తాయి. ఈజీగా బాగా ఈజీగా మినిమం 2,000 కోట్లు. ఇంకా ప్రభాస్ ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రభాస్ అంటే దేవుడు. ప్రభాస్ అంటే వేరే రకంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అంటే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందండి, షూర్ గా, డెఫినెట్ గా. ఎందుకంటే ఆ ట్రైలర్ కానీ మనకి ఆ కామిక్ ప్రైమ్ లో అది కూడా చూసాము. సో అది చూసినప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది మూవీ మీద. అండ్ సో అందువల్ల ఆల్రెడీ 80 crores కలెక్ట్ చేస్తుంది అని చెప్పి చూసాము. అండ్ ఆల్సో US రివ్యూ ఒకటి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుందని చెప్పి మూవీ. ఫస్ట్ షో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫీలింగ్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ చాలా ఎక్సైటింగ్ గా ఉందండి ఫస్ట్ షో. ఎందుకంటే నేను మోస్ట్లీ ప్రభాస్ మూవీస్ కి మాత్రం అన్నిటికి కూడా మోస్ట్లీ ఫస్ట్ షో వస్తాను. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బాహుబలి తర్వాత ఇదే పెద్ద సినిమా అనుకుంటా ప్రభాస్. యాక్చువల్లీ లేదండి, అన్ని మూవీస్ పెద్ద మూవీసే. ప్రభాస్ మీకు తెలుసు కదా, కలెక్షన్ కింగ్. సో లేదండి, యాక్చువల్లీ సాహో ఏంటి మీకు ఆదిపురుష్ అన్ని కూడా యాక్చువల్లీ మీకు డౌన్ అయినా కూడా అన్ని కూడా ఫుల్ కలెక్షన్ బాగా వచ్చింది కదా. కలికిని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? కల్కిని యాక్చువల్లీ మూవీ అయ్యాక చెప్తానండి, ఎందుకంటే చాలా నాకు లోపల ఎక్కువ ఉంది. సో బట్ కానీ ఏంటంటే మూవీ చూసాక చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రభాస్ చాలా బాగున్నారు లుక్స్ వైజ్. మళ్ళీ బ్యాక్ టు బాహుబలి లాగా అనిపిస్తున్నారు ఈ మూవీ తోటి. చూసారు కదా? యాక్చువల్లీ ప్రభాస్ ఈజ్ లుకింగ్ టూ గుడ్ అండి. సో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది మూవీకి. చాలా ఎక్సైట్మెంట్ ఉంది, అందుకనే మాటలు రావట్లేదు. మూవీ అయ్యాక అయితే మనకి కంప్లీట్ గా చెప్పొచ్చు.